రైతు చుట్టూ రాజకీయం ఓరుగల కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటున్నాయి. రైతన్నలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ రేపు హన్మకొండలో రైతు సంగ్రామ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరోవైపు 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహిస్తోంది కాంగ్రెస్. అన్నదాతను ఆగం చేసింది మీరంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు రెండు పార్టీల నేతలు. ఉద్యమాల జిల్లా ఉమ్మడి వరంగల్లో తొడగొట్టారు అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నేతలు. రైతు మేళా పేరుతో 3 రోజుల పాటు సదస్సు నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు బుధవారం హనుమకొండ హంటర్ రోడ్లో రైతు సంగ్రామ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఈ సదస్సుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఒక్కటి కూడా నిలుపు చేసుకోలేడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. రేపటి సదస్సులో చాలా విషయాలు మరి కేటీ రామారావు గారు మాట్లాడతారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసినటువంటి రైతు డిక్లరేషన్ ని ఈ సొయ్యి స్పృహ లేని రేవంత్ రెడ్డికి గుర్తు చేయడానికి మాత్రమే రేపటి సదస్సు. రైతులకి రైతు భరోసా ఇచ్చి రుణమాఫీ చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ మోసపూరిత మాటలు చెప్పి రైతుల్ని రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. రైతుల ప్రభుత్వం, కల్లవల్లి మాటలు చెప్పే నాయకులు, ముసల కన్నీరు కార్చే నాయకులు, వారు అధికారంలో ఉన్ననాడు పేదవాడి కష్టాలు తెలియని ప్రభుత్వాలు, నాయకులు మీ దగ్గరికి వచ్చి కల్లబల్లి మాటలు చెప్తున్నారు. అన్నదాత అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు మంత్రి సీతక్క. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. గతంలో కనీసం తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు, అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టే ఇది రైతు రాజ్య ప్రభుత్వం, రైతు ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం. మంత్రులకి దమ్ముంటే కొనుగోలు సెంటర్లకి వెళ్లాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సమ్మేళనం పెట్టావు, దమ్ముంటే రా వరంగల్ మార్కెట్ పోయాం, రా నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పని వస్తా, ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడ్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్ని బ్యాగ్స్ లేవా, గోదావరి లేవా? స్పీడ్ పని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? కాంగ్రెస్ రైతు మేళాపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. సంగ్రామం దేనికి? దృష్టింది మరల్చడానికి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ. మేళా అంటే ఏందండి? మేళా అంటే ఏమంటారు? మేళా నాకు అర్థమవుతుంది. ఇది మాత్రం బాగా అర్థమైంది. కాంగ్రెస్ హామీల గురించి అడిగే అర్హత బీఆర్ఎస్ కి లేదన్నారు మంత్రి కొండా సురేఖ. మరి ఈ రోజు 2.5 సంవత్సరాలు కాలేదు, ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలనా కాలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా ఇంకా నెరవేర్చలేదు. హామీలు అనేటువంటి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. 10 సంవత్సరాల్లో అమలు చేయని వాళ్ళు 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అమలు చేయమని నిలదీసేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు బుధవారం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.